మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్రవాయ మంగళం మంగళాయ శాసనపరైః ఆచార్యపురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. బోలో రాజా రామచంద్ర భగవాని की जय, बोल सीता माता की जय. ओम अयं मुहूर्तस्य मुहूर्तस्तु धिदन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते स्तुर्येकेश महापुरुषपूर्वजा योग्यता सिद्धिरस्ति अनुगृह्णन्तु भवन्तः योग्यता सिद्धिरस्तु गृहीतः शासने उपविश्य परीक्षमर्गोपमस्तमश्चं वादपवदाङ्गामे अस्मिन् मयि देवात्र विधमायजं तामय्यासीरस्तु मयि देवहूतिः बोलो राजा रामचंद्र भगवानी की जय, सीता माता की जय, लक्ष्मण भगवानी की जय. హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరుడు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క మంగళాశాసనములతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో హనుమాన్ దీక్షా పీఠం కండ్లకోయ ఆశ్రమములో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సాయంకాలం పూట శ్రీ సీతారామ కళ్యాణోత్సవము ఆరంభమైంది. కళ్యాణోత్సవంలో కూర్చుండేటువంటి దంపతులు నేత్ర ఆచమనీయం అందరూ కూడా చేయవలసిందిగా సూచన. ఉంగరం వేలుతో నీళ్లు తీసుకొని అందరూ కూడా కళ్ళకద్దుకోండి. ఓం ఆచమ్యా అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం అందరూ ఎడమ చేతిలో కుడి చేయి బోర్లించి కుడి మోకాళ్ళ పైన పెట్టుకోండి. సంకల్ప ముద్ర అని పేరు. ఓం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యామత్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అస్య యజమానస్య గోత్రోద్భవస్య. కన్యాదాతలుగా కూర్చున్నటువంటి అందరూ కూడా ఒకసారి మీ గోత్రము, దంపతుల పేర్లు, పిల్లల పేర్లు ఒకసారి మనస్సులో చెప్పుకోండి. అందరూ కూడా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీ మీ గోత్రము, దంపతుల పేర్లు ఒకసారి మనస్సులో చెప్పుకోండి. అందరం కూడా కలిసి సంకల్పాన్ని చెప్తాం. మమా అందరూ చెప్పండి. మమా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి. ఉంగరం వేలు ఒకసారి నీళ్ళకి తాకించండి. అందరూ కూడా ఉంగరం వేలు నీళ్ళకి తాకించండి. తరంగ పాత్ర సాధనం కరిష్యే. ఓం
ఓం సన్నో దేవీరవిష్టాయ ఆపో భవంతు పీతజే శ్రీం శ్రేయై అర్ఘ్యరూపిణ్యై నమః పితృపరికరాణి పాఠ్యరూపిణ్యై నమః దాఘన ప్లావనాదిభిర్విషోత్య సురభిభద్రయామృతే కృత్య అర్ఘ్యపాత్రాः అన్యై నమః ఆగచ్చ 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 ఇత్యావాక్యాः అష్టాక్షర్యా సప్తవారమభిమంత్ర్య అర్ఘ్యాధిపాత్రేషు కించిత్ కించిత్ సముచీనాన్యవేత్పరితో వదంతి భువః విశ్వక్సేనమావాహయామి భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి సర్వపాలకాయ నమః కుండలధరాయ నమః భూషణాయ నమః హరివక్త్రాయ నమః ప్రియాయ నమః సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః భీష్టఫలప్రదాయ నమః సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షదాన సమర్పయామి. ఓం మానాధికం సేత్యాతమేధో కామస్వం పురుషం జగదే మంగళమహనీరాజనం గోవింద గోవింద విశ్వక్సేన భగవానికి ధన్వనాథి ప్రాసమదోధరేమ శత్రోరవకామం కృణోతు ధన్వనా సర్వా ప్రదిశో జయేమ. ఆకలధేస్విరి సూత్రమేష్టిదం సలక్షణం కలసన్నిక్షిప్య ఓం గోవింద ఓం ఆకలధే సుధావతి పవిత్ర పరిషదే. ఇక్కడ స్వామికి సమర్పించే ప్రతి వస్తువు ఒకసారి మీ అందరికీ దర్శింపజేస్తున్నారు. ఆ సమయంలో మీరందరూ చేతులు పైకెత్తి ఆ స్వామికి సమర్పించేటువంటి ఆ వస్తువులకి ఒకసారి మనమందరం కలిసి నమస్కారం చేసుకుందాం. పల్లవా నిక్షిప్య యజ్ఞేషు దేవయంతో అర్చంద్యాభానమోభిపృథివీషత్యై పలినీరిది నారికేల ఫలం విన్యస్య. ఓం యా పలినీర్యా అబలా పుష్పాయామి దాఘయామి ప్లాభయామి సురభిముద్రయామృతే కరోమి. ఓం బంబత ధూపమాఘ్రాపయామి. ఓం మూర్ధానం దివో అర్ధిం పృథివ్యా వైశ్వ ఫలం నివేదయామి. ఓం ప్రోక్ష్యా పరిశిచ్య శోషణదాఘన ప్లాభనాని కృత్వా సురభిముద్రగుణాభరే పద్మనాభగలాం భోజ పరిష్కారాయ మంగళై శత్రుతాయ గోవింద. బోల్ సుదర్శన భగవానికి దర్భాన్ దత్వా ఓం స్వామినః మనస్సమాదీయతాసీదంతు భవంతః ఆరాధన కర్మణః వృద్ధిం భవంతో భవంతో అవమానీర్యో అభ్యేతే తస్మై సరస్వతీ దుహే అవమానీ అవమానీ స్వస్త్యజనీ సంభృతో రసః కరకజలం అర్ఘ్యోదకేణ అధ శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్త్రధారమక్షయం పరమం పవిత్రం భగవాన్ వాసుదేవ పునాదు. సాయంకాలం పూట మన ఆశ్రమములో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క పర్యవేక్షణలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా మనమందరం కలిసి ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తయింది.
ఒక కలశాన్ని ఉంచి ఆ కలశంలో సుదర్శన భగవానుణ్ణి ఆవాహన చేసి ఉదకానికి సంబంధించినటువంటి వేదమంత్రముల చేత అభిమంత్రించి ఆ తీర్థాన్ని మనం స్వామి అమ్మవారి కళ్యాణ ఉత్సవానికి సమర్పించేటువంటి ప్రతి వస్తువు పైన ప్రోక్షణ చేస్తున్నారు. అలానే కన్యాదాతలుగా కూర్చున్న మనపైన, అలాగే వీక్షిస్తున్నటువంటి భక్తులపైన పుణ్యాహ జలాన్ని ప్రోక్షణ చేస్తున్నారు స్వాములు. మనమందరం కూడా ఆ జలాన్ని మనపై ప్రోక్షణ చేసే సమయంలో చక్కగా చేతులు జోడించి నమస్కారం చేయవలసిందిగా సూచన. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని ఆరంభం చేసుకుంటున్నాం. అందరూ ఒకసారి గట్టిగా ఆ రామచంద్రునికి నామాన్ని చెప్తాం. బోలో రజా రామచంద్ర భగవానికి, బోల్ సీతామాతాకి. నిక్షిపేదే ప్రసుక్మందాధియశానస్య సక్షణ వరేభిర్వరాగం అభిష ప్రసీదతాయాదో ఆవఃపునందు పృథివీం పృథివీ భూతా పునాతు మాం పునందు బ్రహ్మణస్పతిర్బ్రహ్మ భూతా పునాతు మాం. ఓం ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం ఉపవేదార్థం అక్షదాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. శ్రీ సీతారామ కళ్యాణోత్సవ సందర్భంగా రామచంద్ర భగవానునికి, సీతామహాలక్ష్మికి సువర్ణ కళ్యాణ కౌతుకాన్ని సమర్పిస్తున్నారు. అందరూ ఆ కౌతుకాన్ని నమస్కారం చేసుకుని స్వామివారికి అమ్మవారికి సమర్పిద్దాం. బోలో రజా రామచంద్ర భగవానికి. ఆరావదయత్పురసమృతం స్వభావృణశరభాయ ఋషిబంధవే బృహత్సామక్షత్రప్రతివృద్ధవృష్టియం దృష్టబౌధశుభిద ఉగ్రవీరో ఇంద్రస్తోమేణ మంజదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. గోవిందా బోల్ రజా రామచంద్ర భగవానికి. రామచంద్రునికి మనమందరము సమర్పించేటువంటి యజ్ఞోపవీతం, ఆ సువర్ణ యజ్ఞోపవీతానికి ఆరాధన జరుగుతోంది. ఔపచారిక స్నానం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఆనందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రత్యక్షదీపం సందర్శయామి. దీపానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గోవిందా గోవిందా బోలో రజా రామచంద్ర భగవానికి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం యజ్ఞోపవీతం పరమస్తు పార్థివామి మమేరజాగం శ్రియాస్కభాయదుత్తరగం సదస్తం విచక్రమాణస్త్రేదోరుగాయ విష్ణు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్టమైత్రాభరణగుండేన ఈ కలియుగంలో ఈ హనుమాన్ దీక్షా పీఠ ఆశ్రమములో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మాకు ఆ అవకాశం దొరికింది, అదృష్టవశం చేత పూర్వజన్మ సుకృతం చేత అని మనమందరం కూడా చెప్పాలి. అహో దాస్యామి అంటే ఎంత భాగ్యం, మాకెంత భాగ్యం కలిగింది ఈరోజు. ఆ రామచంద్రునికి సీతామ్మవారి యొక్క తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని ఆ సీతామ్మవారిని కన్యాదానం చేసే గొప్ప వైభవం. అంతేనా, సీతామ్మవారి తరపున ఉండేటువంటి భాగవతోత్తములు పెద్దలందరూ కూడా మన అమ్మవారి వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్యేయ ప్రవరాన్వితా. సీతామ్మవారి యొక్క గోత్రం గౌతమస గోత్రము అని, సీతామ్మవారి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజు, అలానే వారి తాతగారి పేరు రస్వరోమ మహారాజు,
ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజు అని తెలియజేస్తూ, ఎవరావిడ? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఈ యొక్క లోకంలో అందరూ కూడా ఆరాధించేటువంటి మూర్తి. ఇప్పుడు ఆ ఇరువురు మూర్తులని సీతారామచంద్ర స్వామిని దర్శించి మీ అనుగ్రహం చేత మమ్మందరినీ కూడా రక్షించమని అందరం కలిసి ప్రార్థిద్దాం. తదాహ ఆగదాయవరాయ ఆసనార్థం ఉదగగ్రంగూర్చం దత్యాతే. స్వామివారికి ఒక దర్భ ఆసనాన్ని వేస్తున్నారు, మీ అందరికీ దర్శింపజేస్తున్నారు. బోలో రామచంద్ర భగవానికి ఓం అయం దేవిష్టరో విష్టరో విష్టరః. ఆ రామచంద్రుని యొక్క ఆ పాదములని మన మనస్సులో స్మరిస్తూ, మనస్సులో ఒక బంగారు కలశంతో రామచంద్రుని యొక్క దివ్య పాదాలను అర్చిస్తున్నట్టుగా మనమందరము భావన చేద్దాం. ఓం ప్రమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్బాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామివారికి మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. ఓధా మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రత్వయం నిక్షిప్య. స్వామివారికి పెరుగు తేనె రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని, ఆ మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. సకృత్మంత్రేణ దిస్తూష్ణీ అమృతాపిధానమసి పునరవపేత్వా హస్తౌ ప్రక్షాళ్య. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన ఆశ్రమము తరపున, మీ అందరి తరపున శ్రీరామనవమి కళ్యాణోత్సవము సందర్భంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రములు మీ అందరికీ దర్శింపజేస్తున్నారు. ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద బోలో రామచంద్ర భగవానికి. ఓం యువం వస్త్రాణి రక్షత్రామందవహసర్గాః అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రావరుణాసుతే. బోలో రామచంద్ర భగవానికి. చరణం పవిత్రమిది కామర్చరేతే. చరణం పవిత్ర. ఆ రోజున సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా అప్పుడు ఉండేటువంటి దశరథ మహారాజు, జనక మహారాజు కొన్ని లక్షల గోవులని దానం చేశారట. కొన్ని లక్షల గోవులు. అలానే ఆ కన్యాదానము కంటే ముందుగా కొన్ని లక్షల గోవులని అటు దశరథ మహారాజు, ఇటు జనక మహారాజు ఇరువురు కూడా దానం చేశారు. అవన్నీ కూడా ఎందుకు అంటే ఆ దశరథ మహారాజు యొక్క పూర్వీకులందరూ కూడా ఉత్తమ గతులు పొందడానికి, అలానే జనక మహారాజు యొక్క పూర్వీకులందరూ కూడా ఉత్తమ లోకాలు పొందడానికి ఆ రోజున కన్యాదానము కంటే దారణ భారరాఖ్యనవరషైరరిష్ఠిరే ప్రత్యేకం నవదగస్రజోడనైర్విస్తారితే బ్రహ్మణః దేశామత్యే కారణ బ్రహ్మణః పరమాయుర్వరసదం తదర్థేయాదే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ నివధే త్యఘని ద్వితీయే యామే తృతీయే ముహూర్తే త్రయోదనగడికారిక్రాందరిస్వరసావర్ణితాక్ష బ్రహ్మరౌద్రరౌచ భూమ్యారి చతుర్దశమన్వంతరే మధ్యకర సప్తమే వైవస్వరమన్వంతరే మత్స్యకూర్మ వరాహ నారసింహ భావన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి రజావతారేషు నవమే బౌద్ధావతారే. ఆ యొక్క జనక మహారాజు కన్యాదానం చేశారు.
ఇప్పుడు మనం కూడా సీతామ్మవారిని కన్యాదానం చేసి ఆ రామచంద్రుని యొక్క హస్తములో సీతామ్మవారి యొక్క హస్తాన్ని ఉంచినట్టు మనస్సులో భావన చేస్తూ ఇయం సీతా మమసుత సహధర్మచరీతవా అని ఆ రోజున జనక మహారాజులు ఆ యొక్క సీతా అమ్మవారిని ఇచ్చి ఆ రామచంద్రునికి కన్యాదానం చేశాడు. ఈ రోజున మనం ఆ కన్యాదానాన్ని ఆ యొక్క రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క మంగళాశాసనముల చేత ఈ రోజున మనం కన్యాదానం చేసే మహద్భాగ్యం మనందరికీ కలిగింది. ఇప్పుడు సజీలగూడెం సుముహూర్తం అంటాం కదా మన ప్రాంతంలో. ఆ సుముహూర్త సమయం ఆసన్నమైంది. సీతామ్మవారి శిరస్సు పైన రామచంద్రుడు సజీలగూడాన్ని ఉంచే ముహూర్తం, అలానే రామచంద్రుని శిరస్సు పైన సీతామ్మవారు సజీరగూడాన్ని ఉంచేటువంటి శుభముహూర్తం. ఇప్పుడు మంగళ అష్టకములని 8 శ్లోకాలు చెప్పి ఆ తర్వాత సీతామ్మవారిని రామచంద్రునికి సమర్పించి మనలో ఉండేటువంటి అజ్ఞానమంతా మనం తొలగించుకొని మన ఆత్మని మనమందరము కూడా రామచంద్రునికి సమర్పించుకునేటువంటి గొప్ప శుభముహూర్తం ఇది. నమస్కారం చేసుకోండి. బోల్ రాజా రామచంద్ర భగవానికి. ఓం ధ్రువంతే రాజావరణా ధ్రువం దేవా బృహస్పతే ధ్రువంధరేంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువా. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. బోలో రాజా రామచంద్ర భగవానికి జై. బోల్ సీతామాతా की జై. బోల్ లక్ష్మణ భగవానికి జై. సుముహూర్తం జరిగింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మాంగళ్య పూజ ఆరంభమవుతోంది. రామచంద్ర భగవానికి భవన సుత హనుమానికి. ఇప్పటి వరకు కూడా మాంగళ్య పూజ ఆరాధన పూర్తయింది. ఇప్పుడు రామచంద్ర భగవానుడు సీతామ్మవారికి మాంగళ్యాన్ని సమర్పించేటువంటి సుముహూర్తం. నమశ్చంద్ర నమస్తే సముద్రధనరే మాతర్లక్ష్మీ స్వాం ప్రార్థయామ్యహం. మాంగళ్య సూత్రం దేవేశ యుష్మత్కంఠమర్పణే తందునానేన లోకరక్షణ హేతునా కంఠే వదనామి సుభగే త్రైలోక్యమంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. గోవింద. బోల్ రాజా రామచంద్ర భగవానికి. బోల్ సీతామాతాకి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్ధనే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. గోవింద గోవింద. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు స్వామివారికి అమ్మవారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. ఆ ఘట్టాన్ని మనం అందరం కూడా వీక్షిద్దాం.
यथा श्री तृप्यति पुंसि प्रिय प्रिया एवं भवस्य तृप्यानि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेत वायुराहतत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्य सत्यवामिति आपत्तत् सत्यमाभरन् यशस्य दक्षिणां प्रजामेयामः समृद्ध्यता प्रियां यजः मुष्कयोरददाच्छवो कामस्य तृप्तिमानन्दो तस्याग्नेभागेहमा मोदप्रमोद आनन्दः मुष्कयोर्नेतस्सवः तृप्तेव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिगृहे मदचित्तमाग प्रिय एवं भवस्य तृप्याणि यज्ञस्य काम्यप्रियः ददामि चग्निर्वदति तथेति वायुराहतत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्य सत्यमामिति आपत्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा श्रियो मे कामः समृद्ध्यताम् मुष्कयोरददाच्छवो कामस्य సీతారాముల కళ్యాణము చూతమునారండి జానకి దోషిట కెంపుల ప్రోవై మేఘశ్యామలమూర్తనే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీ పదే భాగ్యానాం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ప్రతిజ్ఞాభగ్నాత జౌవరాజ్యాః నిశాధరాదునో రాధా త్రిశిరశిరస్త్రిదయతిమిర నిరాసవాసరకరాః దూషణ జలనిధి శోధన తోషిన రుషగన ఘోఘస
మగిత మగామృత దర్శన ముదిత మైథిలి దృఢతర పరిరంభన విభవ విరోపిత వికట జనతర భావుక బాధిత రంజిత హృదయ తరుణి సుత శరణాగతి పరతంత్రీ గురుద స్వాతంత్ర్య దృఢ ఘటిత కైలాస కోటి వికట దుంధు వికసిక శిఖా శోధిత కూపార భారి పూరా ప్రబల రిపు కలహ కుతుక చటుల కపికుల కరతల తూలిత కృత గిరినికర సాధిత సికుత జనుత సాక్షిక రాక్షసత్వంద యుద్ధ అప్రతిత్వంద పౌరుష త్రయంబక సమధిక ఘోరాస్త్రాడంబరా శ్రవణ విశ్రావిద యశ ప్రపంచ పంచదాపన్న ముని కుమార సంధీంద్ర భగవానికి బోలు సీతామాతాకి బోల్ లక్ష్మణ భగవానికి బోల్ పవన సుత హనుమానికి బోల్ స్వామీజీ మహారాజకి గోవింద. స్వస్తి ప్రదాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః. ఉపదారాపదేశేన కృతారహరహరమయా అపదారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ.